లేడీ సూపర్ స్టార్ అనగానే ఫస్ట్ నయనతార పేరు గుర్తుకు వస్తుంది. కానీ లేడీ సూపర్ స్టార్ చాలా కాలంగా సైలెంట్గా ఉంది. గత 2 ఏళ్లుగా అయితే కొత్త చిత్రాలు కూడా విడుదల చేయలేదు. ఇంతకీ నయన్ ఏం చేస్తోంది అంటే 2026 కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. న్యూ ఇయర్ రాగానే కొత్త సినిమాలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది. ఆల్రెడీ టాలీవుడ్లో శంకర వరప్రసాద్తో కలిసి హిట్ కొట్టింది. ఇప్పుడు కోలీవుడ్, మాలీవుడ్ రిలీజెస్ పై ఫోకస్ పెట్టింది. 2023లో బాలీవుడ్ వరకు వెళ్లి జవాన్ అనే బ్లాక్ బస్టర్ లో నటించింది నయన్. ఆ తర్వాత 1-2 సినిమాలు రిలీజ్ చేసినా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. దీంతో బ్రేక్ తీసుకుని తన ప్రాజెక్ట్స్ అన్నిటినీ రీసెట్ చేసింది. ఇటీవలే టాలీవుడ్ కు తను తిరిగొచ్చి నటించిన మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల వంతు అంటోంది. శాండిల్వుడ్ నెక్స్ట్ బిగ్ ఫిల్మ్ టాక్సిక్ లో నయన్ రాకీ బాయ్ కు సిస్టర్ రోల్ చేస్తోంది. మార్చి 19న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత మలయాళంలో మమ్ముటి, మోహన్ లాల్ కలిసి నటించిన మల్టీ స్టారర్ పేట్రియాట్ లో కనిపించనుంది. ఏప్రిల్లో ఈ మాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక తమిళంలో నయన్ నటిస్తున్న అమ్మోరు తల్లి సీక్వెల్ హై, రక్కయ్య కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు తెలుగులో మరో చిత్రంలో నటించేందుకు డేట్స్ లాక్ చేసింది నయన్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించే చిత్రంలో నయన్ హీరోయిన్ గా నటించనుంది. మొత్తంగా కొంత గ్యాప్ తర్వాత సౌత్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని డిసైడ్ అయింది నయన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.